గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం విదురాశ్వత ఆలయానికి. ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. నా వీడియోని ఫుల్గా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. అయితే వచ్చేసాము. ఇప్పుడు టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేస్తాము. అయితే వచ్చేసింది, చూపిస్తాను. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీ అశ్వత్ నారాయణ స్వామి ఆలయానికి. ఈ ఆలయం పేరే విదురాశ్వత ఆలయం. ఈ ఆలయం హిందూపూర్ నుంచి 19 కిలోమీటర్ల కొలువే ఉంటుంది. కర్ణాటక చిక్బళ్ళాపూర్ జిల్లాలో పెన్నా నది తీరాన ఈ ఆలయం అయితే ఉంది. అయితే విదురాశ్వతకి వెళ్ళాలి అంటే బెంగళూరు నుండి ధర్మవరంకి వెళ్ళే మెమో ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్లో పర్ హెడ్ 40 రూపీస్ పడుతుంది. అయితే ఈ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ ట్రైన్ మార్నింగ్ 8:15 నుంచి బెంగళూరు కేఎస్ఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది. విదురాశ్వతకి 11కి రీచ్ అవుతుంది. గైస్, విదురాశ్వతకి అయితే వచ్చేసాము. సో ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. గైస్, మేము పట్టాల మీద నడుచుకొని వెళ్తూ ఉన్నాము. ఆటో అయితే ఎక్కేసాము. 50 రూపీస్ తీసుకున్నాడు. గుడి దగ్గర వరకు దింపేస్తాడు. సో ఆలయానికి అయితే వచ్చేసాము. అండ్ ఆటో వాళ్ళు 50 రూపీస్ తీసుకుంటాడు స్టేషన్ నుంచి. స్టేషన్ అయితే ఉంది, కానీ ఇక్కడ రిటర్న్ ట్రైన్స్ వెళ్ళవు. సో అందుకు మనము గౌరీబిద్నూర్ నుంచి రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయం గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ద్వాపర యుగంలో విదురుడు తీర్థయాత్రలు చేస్తూ పెన్నా నది తీరాన ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మైత్రేయ మహర్షిని గురువుగా భావించి ఉండగా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు కోసం పెన్నా నదిలో తీవ్ర తపస్సు చేస్తారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అలా వీరిద్దరూ తపస్సు చేస్తూ ఉండగా ఒక అశ్వత్థ వృక్షం యొక్క కొమ్మ నదిలో తేలుతూ వీరిద్దరి దగ్గరికి వచ్చింది. అప్పుడు మైత్రేయ మహర్షి సూచన మేరకు ఆ కొమ్మను అశ్వత్థ నారాయణుడిగా భావించి విదురుడు ఆ కొమ్మని ఇక్కడ ప్రతిష్ఠించాడు. దాన్నే ఇప్పుడు విదురాశ్వతంగా పిలువబడుతుండగా ప్రస్తుతం విదురాశ్వత నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అయితే అప్పుడు పెట్టిన ఈ కొమ్మ ఏమాత్రం పాడు కాకుండా ఇప్పుడు కూడా గట్టిగా ఉంది. అదే కొమ్మ ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది. ఈ వృక్షం చుట్టూ అనేక సర్పరాజులు ఉన్నాయి. నాగదోషం ఉన్నవారు ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి పూజ చేసి నాగప్రతిష్ఠను చేసే వారి దోషం పోతుందని భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ సుమారు 5,000కు పైగా నాగప్రతిమలు ప్రతిష్టాపన జరిగిందని చెప్తారు. అందుకే ఈ ఆలయం ప్రాంగణంలో ఎటు చూసిన నాగ విగ్రహాలే కనిపిస్తాయి. మొత్తానికి ఈ ఆలయం చాలా బాగుంది కదూ.
అయితే ఈ కథలో మనము అశ్వత్ వృక్షం యొక్క కొమ్మ గురించి విన్నాము. ఆ కొమ్మ ఇదే. మీకేమన్నా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక మన సౌత్లో జరిగిన జలియన్వాలా బాగ్ గురించి నేను ఫుల్గా డీటెయిల్గా వీడియో చేస్తున్నాను. ఇది పార్ట్ 2లో చూపిస్తాను. అంతవరకు బాయ్.